V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. భారత రాజ్యాంగ చట్టంలో స్త్రీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లాగా పురుషులు కూడా సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని మా కోరిక. ఈరోజు వైజాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ఈ యొక్క వివరాలు తెలియజేశారు. నా పేరు మధుసూదన్ రాజు. నేను ఇక్కడ సేవ్ ఫ్యామిలీ హార్మనీ అని మగవాళ్ళ కోసం రక్షణగా ఏర్పడిన సంస్థ 2008 నుంచి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను అవుతున్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి సంబంధించింది లీగల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక ఎన్జిఓ ఫ్రీగా ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే వీక్లీ మీటింగ్స్ వస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మా తాలూకా మెయిన్ ఉద్దేశం అండి. సో ఈరోజు ఈ పక్షాన్ని చూపెడుతున్నారు, అంటే స్త్రీకి ఒక రూలు జెంట్కి ఒక రూలు అన్నది చూపెడుతున్నారు. సో దానివల్ల అతుల్ సుభాష్ మీకు చాలామంది చూసే ఉంటారు. రీసెంట్గా ముస్కాన్ ఒక అమ్మాయి బ్లూ డ్రమ్లో ముక్కలుగా చేసి చంపేయడం వల్ల వాళ్ళ హస్బెండ్ నావీ ఆఫీసర్. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సూసైడ్. అది ఇటువంటి బయాస్డ్ సంబంధించి ఈ లింగ వివక్ష చూపెట్టడం వల్ల మేము ఢిల్లీలో ఏప్రిల్ 93 జంతర్ మంతర్లో సత్యాగ్రహ చేయడానికి తలపెట్టాము. మా నిరసన వ్యక్తం చేయడానికి త్రూఅవుట్ ఇండియా నుంచి మా చాప్టర్స్, నేతా చాప్టర్లు, అలాగే 40 NGOs త్రూఅవుట్ ఇండియా అందరూ కలిపి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ NGOs ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన వైజాగ్లో ఏపీ తరఫు నుంచి మన వైజాగ్లో మనం కండక్ట్ చేస్తున్నాం సేవ్ ఫ్యామిలీ హార్మనీ. ఏవైతే చట్టాలు ఉన్నాయో అది ఎవరికి చుట్టం కాదు, సరిసమానంగా చూడమంటున్నారు. ఎందుకంటే ఈరోజు మ్యారీడ్ మ్యాన్ ఎవ్రీ 9 minutesకి ఒక మ్యారీడ్ మ్యాన్ చనిపోతున్నారు. NCRB రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ మీకే తెలుస్తున్నాయి. సో ఇటువంటి లింగ వివక్ష లేకుండా ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కనుక ఆవిడ పరివర్తన బాగోకపోతే అటువైపు పిల్లలకి మదర్ మొత్తం అందరికీ ఎటు చేస్తారు అంటే. సో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అర్థమైందా? సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అంటే ఎస్, దాన్ని ఎప్పటి నుంచో స్క్రాప్ చేయమంటున్నాం. లేదు అనుకుంటే 498లో ఎవరైతే హస్బెండ్ నిర్దోషిగా వచ్చాడో అంటే తప్పుడు కేసు కదా, అది ఇమీడియట్గా వైఫ్ మీద పెట్టమంటున్నాం. అదే తప్పుడు కేసు అని నిరూపించిన మరుక్షణం వైఫ్ మీద పెట్టమంటున్నాం. చాలామంది నవ్వులాటగా ఉంటుంది. యాక్చువల్గా అటువంటిది ఫేస్ చేస్తున్నారు ఈరోజు చాలామంది ఉన్నారు, బయటికి రారు. ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చెప్తే నువ్వే మగడోరా 4 పీకే అని పోలీసులు చెప్తారు. సుప్రీంకోర్టు మీకు పెట్టమంటే నేను రీసెంట్గా రోజుకు 10 మంది వెళ్ళారు అనుకుంటున్నారు. 8 మంది కంపల్సరీగా అక్కడ 498 అన్నది నమోదవుతుంది. 498 అన్నది నమోదవుతుంది. ఈ బాధ్యతలు గుర్తించడం అంటే జనరల్గా మేము NCRB రిపోర్ట్స్ తీసుకుంటాం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఈ సూసైడ్ అని చెప్పాను కదా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ పోర్ట్ ఆఫీసర్ మా అబ్బాయిది కులాంతర వివాహం, ప్రేమ వివాహం. 6 సంవత్సరాలు ప్రేమ చేసుకున్నారు. ఇద్దరు MSc అగ్రికల్చర్. మా అబ్బాయి MSc ఇది బ్యాంక్ మేనేజర్, ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్. పెళ్ళైనటువంటి 5 సంవత్సరాలు పాప పుట్టిన తర్వాత ఆవిడ నువ్వు నాకు సమాజంలో గౌరవం లేదు, నేను ఇంటర్కాస్ట్ పని చేసి తక్కువ కులం పని చేస్తున్నాను కాబట్టి అనేసి మా మీద, నా కొడుకు మీద, మా అబ్బాయి మీద, నా మీద, అందరి మీద మెయింటెనెన్స్, తర్వాత DVC 498 3 కేసులు పెట్టారు. అనుకోని పరిస్థితుల్లో వాడు ఒక రెండింటికి వెళ్ళాడు కాగా, అక్కడ 2 ఫ్యామిలీస్లు మా ఇల్లు వాళ్ళందరూ కలిసి మా అబ్బాయిని మర్డర్ చేసి హ్యాంగర్ అని చెప్పి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. ఈ కేసు మా అబ్బాయిని మర్డర్ కేసు, ఇది పోలీసులు తగినారు. ఈ కేసుని క్లోజ్ చేయడానికి చట్టం ఒప్పుకోవడం లేదు, చట్టానికి వ్యతిరేకంగా పోతున్నారంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని రీఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని
ఇది వెదర్ ఇట్ ఈజ్ హ్యాంగ్ మర్డరా ఏదనేసి వేశారు. అది కేసులు నడుస్తుంది. నాకు పోలీసు చట్టంలో 5 సంవత్సరాల నుంచి, హైకోర్టులో 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో న్యాయ చట్టాల దగ్గరికి వస్తానికే ఈ పురుషులకి స్త్రీలకు అనే దగ్గరికి వస్తానికే ఇది కొంచెం వివక్ష ఎక్కువగా ఉంది. మెన్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆల్ ఓవర్ ఇండియా అండి. మేము 14 ఇయర్స్ నుంచి మగవాళ్ళ హక్కుల కోసం, సమాజంలో జరుగుతున్న అవిక్షపాత చట్టాల కోసం మగవాళ్ళు సూసైడ్ రేస్ చాలా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. జెండర్ బయాస్ లాస్, దాన్ని అమెండ్మెంట్ చేయమని మేము సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడుతాను. నెక్స్ట్ మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఒకటి కావాలి. ఇప్పుడు యూకి ముందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఫస్ట్ వాళ్ళకి మంచి లైఫ్ కావాలి, మంచి గెస్ట్ హౌస్, మంచి ఇల్లు, మంచి కారు కావాలి. జంతర్ మంతర్ ఢిల్లీలో 19th దీని మీద మీటింగ్ కండక్ట్ చేసి గవర్నమెంట్కి ఒక మెమో ఇవ్వబోతాను. దాంట్లో అమెండ్మెంట్ చట్టాలు మేమేమి ఆడమగ ఇద్దరికి సమాన హక్కులు, సమాన బాధ్యత కావాలని అడుగుతాం. జెండర్ ఈక్వల్ సొసైటీకి అడుగుతాను కానీ ఇంకోటి కాదు. నెక్స్ట్ విషయంగా ఉండాలంటే మ్యారేజ్ ఇన్సూరెన్స్ డిజైన్ చేయమని గవర్నమెంట్కి అడుగుతాను. కొత్తగా ఫస్ట్ టైం వరల్డ్లో మేము మాత్రం దాన్ని డిజైన్ చేసాము. మదర్ దానికోసం చాలా ఉన్నాయి, అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఈ రోజు జ్యుడిషియల్ విలువైన టైంని, పోలీస్ విలువైన టైంని వేస్ట్ చేయకుండా ఆ టైంని వేరే దానికి వాడొచ్చని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్.